సార్ కారంచేడు దళితుల ఊచకోత అనే పేరు వినిపించినా చదివినా చెప్పినా కూడా దగ్గుపాటి కుటుంబం చేతులు మొత్తం రక్తసిక్తంతో తడిసిపోయి ఉన్నాయని చెప్పి అంటూనే ఉంటారు. మీరు మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఈ నెత్తుటి మరకలు ఎవరైనా అంటించారా? దీని వెనక ఎవరు ఉంటారు? అంటే అది కూడా నేను వీడియోలో చెప్పాను. దానికి నాడు కత్తి పద్మారావు గారు ఉద్యమ నేతగా ఆయన చదువుకున్నటువంటి వాడు, భాష మీద పట్టు ఉన్నది, సాహిత్యం మీద పట్టు ఉన్నది, వాటిని అన్నింటినీ నేను గౌరవిస్తాను. కానీ అతను ఒక ఉద్యమానికి ఒక ఊతం కావాలి. ఎప్పుడూ కూడా ఒక ఉద్యమము లేకపోతే ఒక రకమైనటువంటి తీసుకురావాలంటే కొన్ని వాళ్ళకి తెలిసి కూడా అది తెలియదని కూడా నేను అనుకోవట్లేదు. మా నాన్నగారి ప్రమేయం లేదని అతనికి ఖచ్చితంగా తెలుసు. అయినా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అబద్ధాన్ని తీసుకుని ఉద్యమాన్ని బలపరచడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఉద్యమం బలపరచడానికి అది సమాజంలో అణగారిన వర్గాలకి అగ్రవర్ణాల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేటటువంటిది సమాజంలో ఉన్నది. ఇది ఇవాళది కాదు, ఎప్పటి నుంచో జరుగుతాం. ఆ నేపథ్యంలో వాళ్ళ హక్కులు పరిరక్షించుకోవడానికి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉద్యమాలు చేసి దాని ద్వారా హక్కుల్ని పొందటం అనేటటువంటి దానిలో చాలా మంది ఇటువంటి వాటిలో నాయకత్వం వహించారు. వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా ఏమంటారు అభినందించాలి. అటువంటి ఉద్యమాల్ని మనం నీరుగార్చకూడదు. అయితే ఆ నేపథ్యంలో ఇది పద్మారావు గారు మా నాన్నగారిని వాడుకుని పదే పదే ఒకసారి అయిపోయింది 40 సంవత్సరాలు ఇవాళకి కూడా ఏదో వర్ధంతనో లేకపోతే ఇంకోటనో పెట్టి అదే కార్యక్రమాన్ని అదే విధంగా చెప్తా ఉంటే నాకు బాధ వేసి నేను యథార్థం చెప్పాల్సిన అవసరం ఉంది. మా నైజం ఏంటో జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పాను దాంట్లో ఏమని చెప్పాను, విజయనగర కాలనీ అని చెప్పి ఈ యొక్క బాధితులందరినీ కూడా చీరాలలో ఒక ప్రాంతంలో దాదాపు 2000 ఓట్లు ఉంటాయి అనుకుంటాను, ఇళ్ళు కట్టించారు, స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి ఉపాధి కూడా కల్పించారు. ఆ రోజున రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఇది మా నాన్న చనిపోయింది 89, ఇది 87. నాకు 91లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను అభ్యర్థిని. ఆ అభ్యర్థిగా నేను ఉంటే అక్కడ ఎప్పటికీ ఉన్నాడు, అక్కడ మోహన్ రావుని సర్పంచ్ ఉండేవారు. వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానివ్వండి, ఇది మా ఊరి నుంచి వెళ్ళి అక్కడ తలదాచుకున్నటువంటో లేకపోతే అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు, మేళతాళాలు పెట్టి తీసుకెళ్లారు, నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. అధిక శాతం ఓట్లు మళ్ళీ ఏదో నామికా వేసినటువంటిది కాదు. ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోనూ నాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత వర్గాల వారు అండదండగా ఉంటారు. ఎడపలపాడు లాంటి పెద్ద గ్రామము, సంతరావు లాంటి పెద్ద గ్రామము, దళితులు ఎక్కువగా ఉంటారు ఆ గ్రామాల్లో. అటువంటి వాటిల్లో కూడా నాకు 100కి 80% వేస్తారు 2 వర్గాల వాళ్ళు. అది నాకున్నటువంటి క్యారెక్టరు, లేకపోతే నాకున్నటువంటి నా మీద ఉన్నటువంటి విశ్వాసం. అలా మేము మెలిగాము ప్రజా జీవితంలో అనేటటువంటిది చెప్పదలుచుకుని చెప్పానే కానీ ఉద్యమాన్ని నీరుగార్చడానికో లేకపోతే వాళ్ళ మీద దూషించడానికో లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పని ఏదో తప్పు అని చెప్పడానికో నేను మాత్రం ప్రయత్నం చేయకూడదు.